ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. లగచర్ల రైతుకు సంఖ్యలు, గుండెపోటు వచ్చిన బేడీలతోనే దవాఖానకు. లగచర్ల రైతులపై కాంగ్రెస్ సర్కార్ క్రూరత్వం, గిరిజన రైతు ఇరియా నాయక్కు అవమాననీయం. బేడీలు తీయకుండా ఈసీజీ 2D ఎకో టెస్టులు. నిన్న లగచర్ల రైతైన ఇరియా నాయక్కు గుండెపోటు రావడం జరిగింది. జైల్లో ఉండగా గుండెపోటు వచ్చిన వ్యక్తికి కూడా దవాఖానకు బేడీలు తీయకుండా తీసుకుపోవడం, ఇది ఎంతవరకు మీకు న్యాయం? ఆ వ్యక్తి భూముల కోసం, మీరు వద్దన్న పరిశ్రమ పెడతాను, భూముల కోసం పోరాటం చేసిన రైతుకు బెయిల్ ఇవ్వకుండా మరియు గుండెపోటు వస్తే కూడా సంఖ్యలు తీయకుండా తీసుకుపోవడం, ఇది ఎంతవరకు మీకు కాంగ్రెస్ పార్టీకి సబబు? మరియు ఆయన ఏమన్నా మావోయిస్టా లేక టెర్రరిస్టా? ఒక రైతు పంట పండించుకుంటే రైతు మీద ఇంత క్రూరత్వం ఎందుకు? మీకు కక్షపూరితం ఎందుకు? ఇది సబబేనా అని యావత్ తెలంగాణ ప్రజలు కోరడం జరుగుతుంది. దీనిపై ఎంత దూరమైనా పోతాం, దేనికైనా ముందుంటామని మన మాజీ మంత్రి కేటీఆర్ గారు వెల్లడించడం జరిగింది. మరియు మీ అధినేత అయిన రాహుల్ గాంధీ గారికి కూడా లేఖలో రాయడం జరిగింది. కక్షపూరితమైన ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇకనైనా మీరు ఆ రైతులపై వివక్ష చూపొద్దని తెలియజేయడం జరుగుతుంది. జమ్లీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. వచ్చే వారమే పార్లమెంట్ ముందుకు 2 బిల్లులు. పార్లమెంట్ కమిటీ సిఫారసు చేసే అవకాశం. లోక్సభ, రాష్ట్రాల శాసనసభలు ఒకేసారి ఎలక్షన్ అనంతరం 100 రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు. జమ్లీని సమర్థిస్తున్న ఎన్డీఏ కూటమి. కానీ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి పార్టీలు జమ్లీని వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ మరియు బీజేపీ ప్రభుత్వం ఏంటంటే, జమ్లీ ఎన్నికలు జరిగితే ఒకేసారి ఎలక్షన్స్ అయిపోతాయి, దాని ద్వారా దేశ అభివృద్ధి మీద దృష్టి సాధించవచ్చు అనే ఆలోచనతో జమ్లీ ఎన్నికలు తెస్తున్నారు. నరేంద్ర మోడీకి మరియు బీజేపీకి ఏదో లాభం జరుగుతుందని కాదు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ ఎలక్షన్ల మీద దృష్టి సాధించుకుంటా ప్రభుత్వం అభివృద్ధి చెందలేకపోతుంది. కాబట్టి దేశాన్ని అభివృద్ధి చెందే దిశగా జమ్లీ ఎన్నికలు దేవదాందుకు సిద్ధమవుతున్న బీజేపీ పార్టీ. జమ్లీ నిర్వహణ ఇలా. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: 2025లో ఢిల్లీ, బీహార్. 2026లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి. 2027లో మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్. 2028లో జరిగే రాష్ట్రాలు: హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. 2029లో ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్. ఒకవేళ జమ్లీ ఎన్నికలు వస్తే 2025లో 2 రాష్ట్రాలు, 2026లో 6 రాష్ట్రాలు, 2027లో 7 రాష్ట్రాలు, 2028లో 10 రాష్ట్రాలు, 2029లో 9 రాష్ట్రాలు జమ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పడం జరుగుతుంది. గురుకులాల బాటపై సర్కార్ ఉలిక్కిపాటు. తాండూరు ఎస్టీ హాస్టల్ను సందర్శించడానికి సత్యవతి రాథోర్ గారు మరియు సబితా ఇంద్రారెడ్డి గారు బీఆర్ఎస్ నేతలు వెళ్తూ ఉండగా వారిని అడ్డగించడం జరిగింది. మీకెందుకు భయం? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎందుకు భయం? అక్కడ ఉన్న పరిస్థితులను, వారి బాధను తెలుసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు వెళ్తుండగా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వాళ్ళను అక్కడి నుండి వెళ్ళకుండా చేయడం ఎంతవరకు సబబు? మీరు ప్రభుత్వం తరఫున మంచి వసతులు, మంచి భోజనం అన్ని విధాలుగా ఉన్నాక మీకెందుకు భయం? ఇది మీకు న్యాయమేనా? ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వాన్ని ఎండగట్టడం మరియు విద్యార్థులైన పిల్లల పక్షాన కొట్లాడడం ఇది వద్దనుకుంటున్నారా? మీరు ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ఈ ప్రభుత్వానికి తగునేనా? ఆ రోజు మీరు చేసే న్యాయం ఈరోజు వీళ్ళు ప్రభుత్వానికి చేసే పరిస్థితులను బట్టి విద్యార్థులకు న్యాయం చేయడానికి పోరాటం చేస్తే మీరు అరెస్టులు చేయడం ఇది మీకు తగునా? హైడ్రాతో చెడ్డ పేరు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు, ఆ కారణంగానే ప్రభుత్వానికి ఇబ్బందులు అంటున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. అయ్యా శ్రీధర్ బాబు గారు, మీరు హైడ్రా తెచ్చి మీరు కనుక పంపించకపోతే ఆ అధికారులు ఎందుకు అత్యుత్సాహం తెలియజేస్తారు?
మీ పాత్ర ఎంతో కొంత ఉంటే కదా వాళ్ళు హైడ్రా పేరు మీద పేదల ఇల్లు కూల్చడానికి వెళ్ళేది. మీరు చెప్తేనే కదా ఇల్లు కూల్చేస్తారేమోనని ఆటో డ్రైవర్ మరణం. మూసీ బఫర్ జోన్లో కూల్చివేతలంటూ ప్రచారం. ఆందోళనపై గురై గుండెపోటుతో రవీందర్ మృతి. రామంతపూర్లో వివాదం. ఎక్కడికక్కడ హైడ్రాలో కూల్చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్న అధికారులు. దానివల్ల నిన్న రామంతపూర్ పరిధిలోని ఒక నిరుపేదైన ఆటో డ్రైవర్ నిర్మించుకున్న ఇల్లును కూలగొడతారనే వార్తలు రావడం వలన నిన్న గుండెపోటుకు గురై మరణించడం జరిగింది. ఇలాంటి వార్తలను మీరు ఖండించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. 70 గ్రామాలలో 70% గ్రామాలలో బతుకమ్మ ఆడరు. మిగిలిన గ్రామాలలో అగ్రకులాల వాళ్ళే ఆడతారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న మన తెలంగాణ సంస్కృతిని కూడా మట్టిలో కలిపే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇది ఎంతవరకు సబబు? తెలంగాణ అంటేనే సంస్కృతి మరియు తెలంగాణ అంటేనే బతుకమ్మ. ఆ బతుకమ్మను ఏదో చదువురాని వ్యక్తి లెక్క, ఏదో తెలియని వ్యక్తి లెక్క మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఏ వ్యక్తికైనా, చదువురాని వ్యక్తికి కూడా మన తెలంగాణ సంప్రదాయం అంటే ఏంటిదో తెలుస్తుంది, బతుకమ్మ. అసొంటి పరిస్థితిలో మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నం ఉండడం జరిగింది. 70% గ్రామాలలో బతుకమ్మ ఆడరంటే ఇది ఎంతవరకు సబబు? అయ్యా, మీకు తెలియకపోతే తెలియనట్టు ఉండండి, కానీ తెలంగాణ సంస్కృతిని లేకుండా చేద్దామనే వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. 70% కాదు, ప్రతి విలేజ్లో ప్రతి కుటుంబం నుండి బతుకమ్మ వస్తుంది, బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే బతుకమ్మ. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాబోయే కాలంలో మీకు తగిన గుణపాఠం చెప్తారు. కాబట్టి దయచేసి ఇంకోసారి తెలంగాణ సంస్కృతిని తీసేద్దామనే విధంగా మాట్లాడుతానైతే తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ ప్రజలు మీకు తగిన గుణపాఠం తెలియజేస్తారని కోరడం జరుగుతుంది. ప్రజెంట్ ఓపెనింగ్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహమే నిజమైన తెలంగాణ తల్లి విగ్రహం అంటున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుంటే తప్ప, తెలంగాణ తల్లి ఆభరణాలు వేసుకుంటే తప్ప, తెలంగాణ తల్లి వడ్డాలం పెట్టుకుంటే తప్ప, తెలంగాణ తల్లి పట్టు చీర కట్టుకుంటే తప్ప, తెలంగాణ తల్లి బతుకమ్మ పట్టుకుంటే తప్ప, అంటే తెలంగాణ తల్లి కడు పేదరికంనే ఉండాలన్న, తెలంగాణ తల్లి పూరి గుడిసెలనే ఉండాలన్న, తెలంగాణ తల్లి అభ్యున్నతి చెందకూడదా? ఇదైనా మీకు న్యాయం? తెలంగాణ తల్లి చెయ్యి హస్తం అంటే దేనికి చిహ్నం? కళాకారులు కవులు ఏమంటున్నారంటే ప్రతి తెలంగాణ ఆడపడుచు చేతిలో ఏదో ఒక పనిముట్టు ఉంటుంది, ఇది దేనికి చిహ్నం అని అడగడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.